ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ప్రత్యేకమైన సమయములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన కొరింథీ సంఘానికి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రభు భోజన సంస్కార ఆరాధన కార్యక్రమములో ఏకీవించిన మీ అందరకు ప్రభు ఇచ్చు పరిశుద్ధ శరీరమును పరిశుద్ధ రక్తమును విశ్వాసముతో అందుకొని ఆయన శరీర రక్తముల వల్ల కలగవలసే భాగ్యముల చేత ప్రభు మనల్ని నింపునట్లుగా ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. భోజన వాస్తువులు భక్తికి గుర్తులు, భోజన వాస్తువులు ముక్తి సాధనముల్, రాజు మన తండ్రి రాత్రి భోజనకర్త, ఈ జన విశ్వాసికిని యేసును వాడించును. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి ప్రభువే మన విందు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, గడిచిన మొదటి మాసమంతా ప్రభు కాపాడి ఈ 2వ మాసంలోనికి ప్రభు నిన్ను నన్ను తీసుకొచ్చారు. అందును బట్టి దేవుని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ దినము ఈ గడియ చూడక ఎంతోమంది మరి కాలగర్భంలో కలిసిపోయారు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి ఒక నూతన మాసమును నూతన దినమును దేవుడు మనకి అనుగ్రహించిన వారై ఉన్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదనము అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం ఏం చేయాలంట? ప్రభువు యొక్క శరీర రక్తాలు అందుకునే సమయమున ప్రతి సమయంలో మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు ప్రభు మరణమును గురించి మనం ప్రచురించాలంట. అంటే ఆయన శిలువ కార్యమును గురించి మనం తలపోసుకోవాలా. ఆయన శిలువ వేయబడకపోతే మనకి ఈ శరీరం దొరికేదా? ఆయన నలగగొట్టబడకపోతే ఈ శరీరము లేదు. ఆయన గాయపరచబడకపోతే మనకి రక్తము లేదు. ఎవరైనా మీ శరీరాన్ని మీ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వగలరా? ఏమ్మా, మీ పిల్లలకి ఇవ్వగలరా? మీ బంధువులకు ఇవ్వగలరా? ఎవరైనా ఇష్టపడతారా? కానీ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టి నీకు ఇదిగో నీ కొరకు నా శరీరం అని ఇస్తున్నారు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయా గాయాల్లో నుంచి వస్తున్న రక్తాన్ని ఏదైనా నీకు ఇస్తున్నారు. ఎవరైనా ఇవ్వగలరా? అమ్మా, ఎవరికన్నా హాస్పిటల్లో ఉంటే రక్తం ఇవ్వడానికి కొంతమంది వస్తారు. వైద్యులు అంటారు, అమ్మా వారి రక్తం నీ రక్తం మ్యాచ్ కాలేదు, నీవు ఇస్తే ఆ వ్యక్తికి ఉపయోగపడదు. ఒకవేళ నువ్వు ఇవ్వాలని ఇష్టపడ్డావు, గ్రూపు మ్యాచ్ అయినా ఇస్తే నువ్వు చచ్చిపోతావు, నీ దగ్గరే రక్తం కొద్దిగా ఉందంటే ఇస్తారా? ఏమ్మా, ఎవరు? కానీ ప్రభు నీ కొరకు నా కొరకు తన కొరకు ఒక్క రక్త పొట్టు కూడా దాచుకొనక సర్వ మానవాళి కొరకు తన రక్తాన్ని ధారపోసాడు. ఏం చేశారమ్మా? తన రక్తాన్ని ధారపోసాడు. ఎంత గొప్ప కార్యం ఇది. ఇది మనము
ప్రభు సిలువని తలపోసుకుంటేనే ఈ జ్ఞానము, ఈ కార్యము, ఈ యొక్క ప్రభు యొక్క త్యాగము మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవజనులు అన్నారు 29వ పాటలో, పాపమును భరించుటకు లేదా పాపముల కొరకు, పాపుల కొరకు తన ప్రాణ రక్తమునిచ్చినావన్నారు. 25వ చరణం మీరు పాడుకుంటే, ఇందా పాడుకున్న 29వ కీర్తన 25వ చరణం ఒకసారి, 25వ చరణం చూడండి. 26, పాపములు పరిహరించు ప్రాణ రక్తమిచ్చినావు, పాపములు పరిహరించు ప్రాణ రక్తమిచ్చినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పాపములను పరిహరించుటకు తన ప్రాణ రక్తం ఇచ్చారు. అందుకనే లేవీకాండములో ఉంటుంది, మనిషికి ప్రాణాధారము రక్తము. ఏంటిదంట? రక్తము లేకుండా ఏ మనిషి కూడా ఏం చేయలేడు, బ్రతకలేడు. కనుక ప్రభువుకి ప్రాణాధారమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు, చిందించారు. ఇది ఎంత గొప్ప కార్యము అని ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన మనము మెలకుగా ఉండాలి, అయోగ్యంగా ఉండకూడదు. అజ్ఞానంగా ఉన్నాం ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే ఉపయోగం ఏముంటుంది? దేవుని సన్నిధిలో చురుగ్గా ఉండాలి. కునికేస్తున్నామంటే సాతాను మన మీద దగ్గర పనిచేస్తున్నాడు. సాతానికి సంధి ఇవ్వకూడదు. వాడికి సంధి ఇచ్చామా వాడెంత దూరమైన మనం లాక్కెళ్తాడు. కాబట్టి నిందకు సంధి ఇవ్వవద్దు అన్నారు దేవదాసయ్య గారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని సన్నిధిలో చురుగ్గా ఉంటే అదే గొప్ప భాగ్యం. సామెతల గ్రంథంలో ఉంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. నీకు భాగ్యం కావాలా, సంపదలు కావాలా, చురుగ్గా ఉండు దేవుని సన్నిధిలో. చురుగ్గా ఉంటే ఆ సంపదలన్నీ మనం మోసుకెళ్ళచ్చు. నిద్రపోయేవాడు ఏం మోసుకెళ్తాడు? ఏమీ మోసుకెళ్ళలేడు. కాబట్టి చురుగ్గా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దైవజనులు అన్నారు, మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకుగుంటే ఏముండదు, కీడు ఉండదు. మెలకుగా లేకపోతే సాతానుడు మనల్ని ఏం చేస్తాడు, మోసపుచ్చువాడు అవుతాడు. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యం వినే విషయంలో దేవాలయంలో ఎలాగ ఉండాలా, చురుగ్గా ఉండాలి. కాబట్టి ఈ దినము ప్రభు శరీర రక్తాలను గురించిన కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఈ సంస్కార భోజనము మనము అనుదినము భుజించు భోజనము వంటిది అయితే కాదు. ప్రతిరోజు మనం 3 పూటలు తింటాం. అటువంటి భోజనమా ఈరోజు మీకు ఇచ్చే భోజనం? అటువంటిది కాదు. మన ఆత్మీయ ఆకలి తీర్చే భోజనం అన్నారు. ఎటువంటిదంటే ఈ భోజనం మన ఆత్మీయ ఆకలి తీర్చే భోజనం. ఆత్మీయ ఆకలి, శరీర ఆకలి 2 ఉంటాయా? ఏమ్మా అమ్మగారులు చెప్పాలా? ఉంటుందా? శరీరానికి ఆహారం తింటే శరీరానికి బలం. ఆత్మకు వాక్యం అనే ఆహారము, శరీర రక్తాలు తింటే ఆత్మకు బలం. శిష్యులు బలహీనమైపోతున్నారు కనుక ప్రభువు సిలువకు వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది. అందుకనే గురువారం రాత్రి ప్రభువు పస్కా భోజనమును ఏర్పాటు చేశారు వారికి. ప్రభువు పాత నిబంధనని మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటికి రాలా, నెరవేర్చడానికి వచ్చారు. కనుక మొదట పస్కాను ఆచరించారు. ఇక మీదట ఇదిగో నేను నా శరీరమును నా రక్తమును మీకు ఇచ్చున్నా అని చెప్పి శిష్యులందరికీ కూడా ఒక రొట్టెను విరిచి ఇదిగో మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము అన్నారు. ద్రాక్షారసమునిచ్చి ఇదిగో మీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము అని చెప్పి వారికి ఇచ్చారు. వారు ఏం చేశారు? నమ్మి తీసుకున్నారు. ఏం చేశారమ్మా? ఆయన దేవుడు, ఆయన ఏం చెప్పినా అది సత్యము అని నమ్మారు. వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17లో ఉంటుంది, అయ్యా నీ వాక్యమే సత్యము, ప్రభువు సత్యము, ఆయన వాక్యం ఏమై ఉన్నది? సత్యమై ఉన్నది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ దినము అందున్న 2 అద్భుతాలు ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు తన శిష్యులకు ఈ సంస్కారం ఇచ్చినప్పుడు జరిగిన అద్భుతము ఒకటైతే, రెండవది 2000 సంవత్సరముల నుండి తన బిడ్డలకు ఇచ్చుచున్న భోజనము అద్భుతమైన భోజనము. ఆయన చేసిన
ఈ రెండు అద్భుతములు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటేం చెప్పాను, ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన భోజనం, రెండవది మనకిచ్చుచున్న భోజనము. ఈ రెండు భోజనాల గురించి దినము ధ్యానించుకుందాం. ఒకటేంటంట, ప్రభువు తన శిష్యులకు మరి పరిశుద్ధ గురువారము తన శిష్యులకు భోజనం ఇచ్చాడు, అవునా? కాబట్టి రెండవది ఏంటి, ప్రతి నెల ప్రభువు మనకిచ్చుచున్న భోజనము. ఈ రెండు భోజనాల గురించి దినము ధ్యానించుకుందాం. ఒకటి ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన భోజనము, రెండవది మనకిచ్చుచున్న భోజనము. ఈ భోజనము పాఠంలో రెండు మాటలు ఉన్నాయి. చదువుబడిన వాక్య భాగంలో కూడా రెండు మాటలు ఉన్నాయి. పౌలు గారు ఏమంటున్నారు, 26వ వచనం ఏముంది, 11:26లో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ రెండు మాటలు. ఒకటి మీరు ఈ రొట్టెను తిని, రెండవది ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా. కాబట్టి ఒకటి మేము చూసినట్లయితే మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము అన్నారు. ఏమన్నారమ్మా? మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని ప్రభు అన్నారు. మీ కొరకు ఇవ్వబడుచున్న ఈ శరీరము ఎలాగు శిష్యుల్లోనికి వెళ్ళును. ఏమ్మా, ఎలాగెళ్తుంది శిష్యుల్లోకి? ప్రభువు ఈ రొట్టెనిచ్చి మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము అన్నాడు. వారు పుచ్చుకున్నారు. ఎలాగ వెళ్తుంది? ఏమ్మా, శరీరము మరి శరీరం తింటున్నారా, వారు రొట్టెని తింటున్నారా? చెప్పాలి. రొట్టెనే తింటున్నారు. శరీరం ఎలా తినగలము? అందుకనే చాలామంది శాస్త్రులు పరిచయులు ఏం మాట్లాడుతున్నాడు ఈయన శరీరమును మనం ఎలా భుజించగలమని చెప్పి ఆ మాటకు అభ్యంతరపడి ఏం చేశారు, ఆయన మీద సనిగిన వారు గొణిగిన వారై ఉన్నారు. కానీ ప్రభు యొక్క శిష్యులు అయితే ఆయన మాట నమ్మి తీసుకున్నారు. ఏం చేశారంటమ్మా? నమ్మి తీసుకున్నారు. ఆయన శరీరము ఎదురుగా ఉన్నది, వారి ఎదుటనే ఆయన నిలవబడి ఉన్నాడు. ఎలాగో ఆయన శరీరము వారిలోనికి వెళ్ళును. అమ్మా, ప్రభు వాళ్ళ దగ్గరే ఉన్నారు, వారు ఎదుటే ఉన్నారు. ప్రభు వారి ఎదుటే నిలవబడి ఉన్నాడు. మరి రొట్టెనిచ్చి ఇదిగో నీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము అన్నారు. మరి ఎలాగో ఆయనలోకి వెళ్తుంది, వారిలోకి శిష్యుల్లోకి వెళ్తుంది? ప్రభు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిలవబడే ఉన్నాడు, ఆయన ఎదుటే ఉన్నాడు. ఎలాగో ఆయన శరీరం వారిలోకి వెళ్తుంది? చూడండి, దైవజనులు చక్కని మాట, ఇది అద్భుతము అని అన్నారు. ఏంటంట? అద్భుతము. వారు నమ్మారు కనుక ఆయన శరీరం అయిపోయింది. రొట్టె ఏమైపోయింది? ఆయన శరీరముగా మార్చబడింది. కనుక ఈ సంస్కారం ఎందుకు వచ్చిన నీవు నేను కూడా నమ్మి తీసుకుంటే అద్భుతం జరుగుద్ది. ఏం చేస్తుందంట? నమ్మి తీసుకుంటే అద్భుతము. నమ్మకపోతే, దేవదాసయ్య గారు చెప్తూ, నమ్మితే వింతగా ఉంటాయి అబ్బాయి ప్రభు కార్యాలు, నమ్మకపోతే సంత అని అన్నారు. నమ్మితే వింత, నమ్మకపోతే ఏంటంట? సంత. సంతకి ఎప్పుడైనా వెళ్ళారా అమ్మ? ఎంతమంది వెళ్ళారు సంతకి? చేతులు ఎత్తండి. ఎలాగుంటుంది సంత? నిశ్శబ్దముగా నిర్మలంగా ఉంటుందా? ఎవడి మాట ఎవరికి అర్థం కాదు, గీబ్యా గోలగోలగా ఉంటుంది. ప్రభు కార్యాలు కూడా నమ్మకపోతే ఎలాగుంటుందంట? గోలగానే ఉంటుంది. ప్రభు కార్యాలు నువ్వు నమ్మితే నీ జీవితంలో వింతగా ఉంటాయి. వింతైన కార్యాలు నీవు చూస్తావు. మరి శిష్యులు నమ్మి తీసుకున్నారా, నమ్మకుండా తీసుకున్నారా? నమ్మి తీసుకున్నారు కనుక ప్రభు శరీరంలో ఉన్న శక్తి ఏంటో, బలం ఏంటో వారు అందుకోగలిగారు. నమ్మకపోతే ఆ శక్తి వారికి వచ్చేది కాదు, ఆ బలము వారికి వచ్చేది కాదు. ప్రభు కొరకు భూ దిగంతముల వరకు సాక్షులుగా వారు నిలవబడగలేవారా? చెప్పాలి. కాబట్టి తరువాత మీ కొరకు ఇవ్వబడుచున్న రక్తము అనెను, ఇది మరి చిత్రము. శరీరం ఇవ్వటం అద్భుతము, ఆయన రక్తం ఇవ్వటము ఇదొక చిత్రము. సిలువ ఎక్కక ముందు ఈ మాటలు చెప్పాను, సిలువకు ముందే ఈ సంస్కారము, చిందింపబడే రక్తము మరి అనక చిందించిన రక్తము అనెను. అమ్మ, సిలువకి ఎక్కాక ఆయన రక్తం చిందించాడు కనుక ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, చిందించిన రక్తం అంటే నమ్మేవారు. అవునా? సిలువకి ఆయన ఇంకా ఎక్కల, ఆయన శరీరము నలగొట్టబడలా, ఆయన రక్తము చిందించలేదు. కానీ ప్రభువు ముందే ఏం చేశారు? ఇదిగో మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, మీ కొరకు చిందించిన నా రక్తము అన్నారు. ఇది
శిష్యులకి మరి మరి ఎంతో బలాన్ని ఇచ్చింది. కానీ శిష్యులు నమ్మారు కనుక అద్భుతమైంది. అక్కడ ఆయన సిలువ రక్తాన్ని తీసుకున్నాడు, ఎక్కక ముందే ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యం? ఏమ్మా, వంట చేయకుండానే వంట పెట్టగలవా నువ్వు? ముందేం చేయాలా? సిద్ధం చేయాలా. సిద్ధం చేశాక విందు రెడీగా ఉందంటే అప్పుడు నువ్వు వేడివేడిగా ఉందంటే నువ్వు వస్తావు. కానీ ఇక్కడ ప్రభు సిలువే ఎక్కలా. సిలువే ఎక్కకుండా ఆయన రక్తము, ఇదిగో మీ కొరకు చిందించిన నా రక్తము అంటున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చిందింపబడే రక్తము అనక చిందించిన రక్తమైనను ఇవి గ్రహించవలనన్న రెండు సంగతులు జ్ఞాపకం ఉంచుకుని గ్రహించగలము. చిక్కు ఉండదు. ఆయన పైరూపమునకు ఎవరంట? మనిషి. యేసయ్య ఎలాగున్నాడు పైరూపానికి? అమ్మ, నీ వలే నా వలే వచ్చాడా లేదా ఆయన? దేవదాసయ్య గారు అన్నారు, మరి నా కొరకు నరుడువై పుట్టినావు రక్షక, నీకు నా కొరకు ఎలాగొచ్చావు? నరుడుగా వచ్చావు. ఆ వాక్యమైన దేవుడే శరీరము ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య, యోహాను సువార్త 1:14, ఆయన మన మధ్య నివసించాడు కనుక నరుడు కాబట్టే. అవునా? కాబట్టి దేవుడు పైరూపమునకు ఆయన దేవుడుగా ఉన్నప్పటికీ ఆయన మనిషి, అంతరంగమందు దేవుడు. ఆయన మనిషి రూపి అయిన దైవత్వం పోలేదు అన్నారు. ఏమ్మా, మనిషిగా వచ్చాడే కానీ ఏం పోలేదు? దైవత్వం పోలేదు. దైవత్వం పోలేదు కనుక ఆ దైవశక్తిని బట్టి రాబో కాలంలో ఇవ్వగలిగినవి ఇప్పుడే ఇవ్వగలడు అన్నారు. ఏమ్మా, ఆయనలో దైవత్వం ఉన్నది కనుక రాబో కాలానికి ఇవ్వగలిగేవి ఇప్పుడే కూడా చేయగలడు. ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది. కాబట్టి శిష్యులకు ముందుగానే ఇస్తున్నాడు. సిలువ ఎక్కిన తర్వాత సిలువకి అప్పగించబడితేనే శిష్యులు ఒక్కరు కూడా ఉండరు ఆయన దగ్గర, ఆయనకి తెలుసు. అమ్మ, అందరు కూడా ఏమైపోయారు? గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోయినాయి. ప్రభువుని పట్టుకోగానే శిష్యులు ఉన్నారా ఒక్కరన్నా? ఒక్క యోహాను ఒక్కడే సిలువ వరకు అమ్మడించాడు. మిగతా శిష్యులందరూ ఏమైపోయారు? పారిపోయారు. ఈ కార్యము ప్రభువుకు తెలుసు కనుక ముందుగానే వారికి ఏం చేశాడు? ప్రభువు తన శరీరమును తన రక్తమును ముందుగానే ఇచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా ఆయన ఇవ్వగలడంటే, మన శరీరంలో పాపం ఉన్నది కానీ ఆయన శరీరంలో ఏమి లేదు, పాపము లేదు కనుక ఆయన ఇవ్వగలడు. మన శరీరంలో అయితే ఏముంది? పాపం ఉన్నది. అందుకనే ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది. నువ్వు ఎన్నిసార్లు స్నానాదులు చేసినా మరలా ఇలా అంటే ఏమొస్తుంది? ఎందుకని ఈ శరీరం దేని నుంచి వచ్చింది? చాలామంది నమ్మరు. బైబిల్ చెప్పేది సత్యం. నువ్వు ఎంత నీరున్నా నీ దగ్గర ఎన్ని సోపులు అరగదీసి రుద్దినా మరలా ఏమొస్తుంది? ఏమ్మా, ఎందుకని? ఈ శరీరం అంతా కూడా మట్టి నుండే చేయబడింది. మొన్నైనది వెనుకటి వలె తిరిగి ఏమవుద్ది? మొన్న అయిపోతుంది. క్రైస్తవులు అయితే పెట్టిలో పెడతారు. ఏమ్మా, హిందూ సోదరులు అయితే పుడిచి పెడతారు. కొంతమంది అయితే దహనం చేస్తారు. ఎలా చేసినా చివరికి ఏమైపోతుంది? మట్టిలోనే కలిసిపోతుంది. కాబట్టి బైబిల్ సత్యమా కాదా? ఆదికాండ గ్రంథము 2:7 మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి, దేంతో చేశాడంటమ్మా? నేల మట్టితో నరుని చేశాడు. కాబట్టి మొన్నటిది వెనకటి వలె తిరిగి ఏమవుద్ది? మొన్నైపోతుంది. కాబట్టి మన శరీరంలో పాపం ఉన్నది, ఆయన శరీరంలో పాపం లేదు కనుక ఆయన శరీర రక్తమును ముందుగానే ఇవ్వగలడు. బ్రతికుండగానే ఆయన శరీరం ఎట్లు ఇవ్వగలుగుచున్నాడు. ఆయన భూమి మీద జీవించటం మొదలుపెట్టినప్పటి నుండి ఆయన శరీరం ఇచ్చుచూనే ఉన్నారు అన్నారు దైవజనులు. అమ్మా, యేసు ప్రభు శరీరం ఏమి లేదు, పాపము లేదు కనుక ఆయన ముందుగానే ఇవ్వగలడంట. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన శరీరం ఇచ్చుచూనే ఉన్నారు అని అన్నారు. చూడండి ఎంత గొప్ప అద్భుతమో. పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన శరీరాన్ని ఇచ్చుచూనే ఉన్నారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను అర్థం అవ్వాలని. మొదటిగా మనం చూస్తే లూకాసు వర్తమానము 6:19 ఒకసారి చదువుకుందాం. లూకాసు వర్తమానము 6:19. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టుకొనవలనని యత్నము చేసెను. అమ్మ, ఆయన శరీరాన్ని ఎవరు పట్టుకున్నారో ప్రభావం వారిలో నుంచి ఆయనలో నుంచి బయలు వెళ్ళి వాళ్ళందరిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. అవునా కాదా?
ప్రతి వారు ప్రభువును ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముట్టుకోగానే ఆయన శరీరంలో ఉన్న ప్రభావం ఎవరిలోకి వచ్చేస్తుంది? ఈ రోగుల్లోకి వచ్చేసి వారు ఏమైపోతున్నారు? బాగైపోతున్నారు. చూడండి, ఆయన శరీరం ఇచ్చాడా ఇవ్వలేదా? ఏమ్మా ఇచ్చాడు. దైవజనులు అన్నారు, రోగులను ప్రభావము బాగు చేసి పంపినావు, రోగులను ప్రభావము బాగు చేసి పంపినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి ప్రభు శరీరాన్ని ముట్టుకున్న వారందరూ ఏమైపోయారు? బాగైపోయారు. కాబట్టి ప్రభు శరీరం ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇచ్చినట్టు. ఇంకా మరొక ఉదాహరణ చూస్తే, చంటి పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు వారిని ఎత్తుకుని ఆశీర్వదించాడు. మత్తయి సువార్తమానము 18వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఆ కాలమున శిష్యులు యేసు ప్రభు నొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చిన్న బిడ్డలను రానిచ్చాడు. చిన్న బిడ్డలను నా ఎదుగు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పాడు. ఏమ్మా, చిన్న బిడ్డల స్వభావం అంట. ఇది కుదురుద్దా? చూడండి, మీకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్తా. చిన్న బిడ్డల్ని ఎవరైనా ఏదన్నా అన్నా కూడా, లేదా ఉదాహరణకి తల్లి ఒక దెబ్బేసింది అనుకో, ఓ 10 నిమిషాలు అలిగి పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపు ఆగిన తర్వాత మమ్మీ పిలవగానే వచ్చేస్తాడా రాడా? నువ్వు నన్ను కొట్టావు, నేను నీ దగ్గరికి రాను అంటాడా? అదే పెద్దవారిని ఎవరైనా కొట్టక్కర్లా, తిట్టండి ఊరికి. పెద్దవారిని ఎవరైనా ఒక మాటను ఇక మళ్ళీ నీతో మాట్లాడడానికి ఇష్టపడతారా? అయ్యా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారా? చూడండి, చిన్నవారికి పెద్దవారికి తేడా అదే. చిన్న బిడ్డలో మరి కపటము లేనివారు ఎవరంటారు? ఏ కపటం ఉండదు వారిలో. అందుకనే చిన్న బిడ్డలు దైవ స్వరూపం అంటారు. అవునా? మరి ఏ కపటము ఏ పాపము అంటని వారు. అందుకని రేపు 2వ రాకడలో అంట 5 సంవత్సరాల లోపు బాలబాలికలు చిన్న బిడ్డలు కూడా అంటే ఏమవుతారంటే రాకడలో ఎత్తబడతారు. వారు ఏ మతస్థులైనప్పటికీ. కారణం ఏంటంటే వారిలో ఏమి లేదు, పాపము లేదు కనుక రేపు వారు కూడా రాకడలో ఏమవుతారు? ఎత్తబడతారు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యము. విశ్వాసమైంది మనమైతే సిద్ధపడితే ఎత్తబడతాం, కానీ వారైతే ఏ పాపమాంటని బాలబాలికలు కూడా ఆ మేఘములోనికి ఏమవుతారంట? కొనిపోబడతారని రక్షణ పద్యాల దైవజనులు రాశారు. కాబట్టి మొట్టమొదటి రోగులు ఆయన ముట్టుకోగానే ఏమైపోయారు? బాగైపోయారు. వారికి శరీరం ఇచ్చాడా లేదా? చిన్న బిడ్డలు తన యొద్దకు పిలిచి వారిని ఆశీర్వదించాడు. వారికి కూడా తన శరీరం ప్రభు ఇచ్చాడేవో లేదా? ఇచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, మరి యాయిరు కుమార్తె, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. యాయిరు కుమార్తెను ప్రభువు ముట్టుకున్నాడా లేదా? ముట్టుకున్నాడు. తన శరీరాన్ని ఏం చేశాడు? ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆ బిడ్డ చనిపోయే బిడ్డ ఏమైపోయింది? లేపబడింది. ఎంత గొప్ప కార్యం. దైవజనులు అన్నారు, మృతులను బ్రతికించి నానేడు మృతి రాకుండా చేయుచున్నా, మృతులను బ్రతికించి నానేడు మృతి రాకుండా చేయుచున్నా, యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది. పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టమని అర్థం. ఇది ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. చేతులు తెచ్చుకుంటే చప్పట్లు కొట్టండి. నాకు చేతులు లేవయ్యా అనుకుంటే చప్పట్లు కొట్టబా. చేతులు తెచ్చుకున్నారా? అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. కాబట్టి చురుగ్గా ఉండాలి దేవుని సన్నిధిలో. గోలు గిల్లుకుంటా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే దేవాలయానికి రావటం ఎందుకు? ఇంటికాడ కూర్చొని గిల్లుకోవచ్చు గోళ్ళు. ఎక్కడికి వచ్చి చేసేది ఏముంది? అంటే దేవుని సన్నిధి అంటే అంత జాగ్రత్త, అంత అమర్యాద. అమర్యాదగా ఉంటే దీవెన ఎలా వస్తుంది? దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలా? చురుగ్గా ఉండాలా. పనికి వెళ్ళినప్పుడు నువ్వు నిద్రపోతూ ఊరుకుంటాడు యజమానుడు?
పనికి వెళ్ళినప్పుడు నువ్వు చతికిల పడి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఊరుకుంటాడా? అమ్మా నువ్వు ఎందుకు వచ్చా? పని చేయడానికి వచ్చావు, పని చేయి, లేకపోతే సర్దుకో. పని చేయకపోయావనుకో, నువ్వెందుకమ్మా, నీకు నేను జీతం ఎలా ఇస్తా? పని చేయకపోతే ఏం చేయమంటాడు? వెళ్ళిపో. కాబట్టి దేవాలయానికి వచ్చిన మనం కూడా పని చేయాలి. ఏం పని? ప్రార్థనా పని, దేవుణ్ణి స్తుతించే పని, దేవుణ్ణి గణపరిచే పని, దేవుణ్ణి ఆరాధించే పని. ఇవన్నీ పనులే. 6 రోజులేమో లోకంలో పని చేసుకుంటున్నావు నీ బ్రతుకు తెరువు కోసం. 7వ రోజు దేవాలయానికి ఆరాధన దినం ఎందుకు వస్తున్నా? దేవుని పని చేయడానికి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు అమ్మా? దేవుని పని చేయడానికైనా వచ్చేది? డ్రమ్ము కొట్టడం కూడా ఒక పనే, పట్టాలు వేయటం కూడా ఒక పనే, వాక్యం చదవటం ఒక పనే, పాటలు పాడటం ఒక పనే, చప్పట్లు కొట్టడం ఒక పనే, దేవుణ్ణి గణపరచడం ఒక పనే. ఇవన్నీ పనులే. మిగతా రోజులు నీ పనులు, నీ కుటుంబం కొరకు. ఈరోజు ఎవరి పని? దేవుని పని. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేస్తే ఏమైపోతాం? శాపగ్రస్తులు అవుతారని ఉంది వాక్యం. కాబట్టి అశ్రద్ధగా ఉండకూడదు. అశ్రద్ధగా ఉంటే దీవెన రాదు కదా, ఏమొస్తుంది? కాబట్టి యెహోవా కార్యములు ఏం చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. కాబట్టి 4వదిగా మనం చూసినట్లయితే మరి పేతురత్త జ్వరమును ప్రభువు ముట్టి బాగు చేస్తాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 30-31 వచనం ఒకసారి చదువుకుందాం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. అమ్మ, శరీరము పేతురత్తకి ప్రభు ఇచ్చాడా ఇవ్వలేదా? ఆమె శరీరం పట్టుకున్నాడు. ఈయన శరీరం ఇచ్చినట్టే ఆమె ఏమైపోయింది? వెంటనే ఆమె జ్వరం అంట వదిలిపోయిందంట. ఆమె విడిచి వెంటనే లేచి యేసయ్యకి పరిచారం చేసిందంట. చూడండి, నేటి దినాల్లో ఎంతమందికి అనారోగ్యంతో వస్తే దేవుడు బాగు చేస్తాడు. బాగైన తర్వాత నువ్వు పరిచర్య చేస్తావు వచ్చి? ఏమ్మా నేను అడుగుతున్నా, బాగైన తర్వాత ఎంతమంది పరిచర్య చేస్తారు వచ్చి దేవుని సన్నిధిలో? చేస్తారా? ఏదో కానుకేసాం, దేవా నువ్వు బాగు చేస్తావు, నీకే మహిమ అంటాం, సర్దుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో పని చేయటం గొప్ప భాగ్యం. యేసయ్య కంట పరిచర్య చేసిందంట. యేసయ్య మనకు పరిచర్య చేయడానికి వస్తే పేతురత్త యేసయ్యకి పరిచర్య చేసింది, ఉపచారం చేసింది. ఆయనకి ఏం కావాలో, అయ్యో యేసయ్య మా ఇంటికి వచ్చాడు, నా జ్వరాన్ని గద్దించి పారద్రోలాడు, ఆయనకి నేను ఏం చేసినా తక్కువే అని చెప్పి బహుశా ప్రభువారికి, ఆయన శిష్యులకి అందరికి కూడా ఉపచారం చేసింది. వారికి ఏం కావాలన్నీ కూడా చక్కగా చేసి పెట్టింది. చూడండి ఎంత గొప్ప భాగ్యం. దైవ సేవకుడు ఇంటికి వస్తేనే అమ్మో దేవుని సేవకుడు మా ఇంటికి వచ్చామని చెప్పి ఎంతో సంతోషిస్తాం. సాక్షాత్తు దేవుడే వారి ఇంటికి వచ్చాడు, ఇక ఆమె సంతోషానికి అవధులు ఉంటాయా? చూడండి, ఆమెకి అనారోగ్యం తొలగిపోయింది, గొంతులు వేస్తూ ప్రభువుకు పరిచర్య చేసి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి వచ్చిన వారలారా, ప్రభు తన శరీరాన్ని ఇస్తూనే ఉన్నాడా లేదా? సిలువకి ఎక్కముందే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన శరీరం ఏం చేస్తున్నాడు? ఇచ్చుచూనే ఉన్నారు. కాబట్టి ఈ విధముగా తన జీవితకాలం అంతయు శరీరము వాడిను. ఆయన పుట్టినది మొదలు మరణం వరకు తన శరీరమునిచ్చెను. అయితే సంస్కార సమయమును ఇచ్చినది మర్మముగా ఇచ్చెను అని అన్నారు. అదేమో బహిరంగంగా ఇచ్చాడు, ఇది ఎలాగిస్తున్నాడు? మర్మముగా ఇచ్చుచున్నాడు. కాబట్టి శిష్యులు అందుకొనుట మర్మముగానే ఉన్నది. అమ్మా, ఇది నా శరీరం అనగానే వారు అందుకొనుట మర్మమా కాదా? ఈయన శరీరం మనకెలా ఇస్తాడు, మనం ఎలా తింటామని అనుకోలేదు, కానీ శిష్యులు అందుకున్నారు, ఇది ఒక మర్మము అని అన్నారు. కాబట్టి రెండవది మనము చూసినట్లయితే చిందింపబడుచున్న రక్తమునిచ్చుట ఎలాగూ? ఏమ్మా, శరీరం అంటే ఇచ్చాడు, పుట్టింది మొదలుకొని మరణము వరకు కూడా తన శరీరం ఇచ్చుచూనే ఉన్నారు. ఇప్పుడు రక్తమునిచ్చుట ఎలాగూ? మరి రక్తం అంటే కోస్తేనే రక్తం వస్తుంది. అమ్మ, శరీరానికి గాయం తగలకుండా రక్తం వస్తుందా? చెప్పాలి. మరి ఇప్పుడు రక్తం ఎలా ఇవ్వగలడు? మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన పుట్టింది మొదలుకొని ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఆయన శ్రమలే రక్తమునిచ్చుట అన్నారు దేవదాసయ్య గారు. ప్రభువుని చాలా విధాలుగా అవమానపరిచారు. ఈయన బయల్జెబూలు దెయ్యము పట్టినవాడు అని అన్నారు. ఏమన్నారమ్మా ప్రభుని? ఈయన బయల్జెబూలు దెయ్యం పట్టినవాడు, అందుకనే దెయ్యములు వదిలిస్తున్నాడు అని అన్నారు. కొంతమంది ఈయన పిచ్చివాడని అన్నారు. కొంతమంది అయితే ఇంకా మనం చూసినట్లయితే ఈయన త్రాగుబోతూ తిండిపోతు అని తిట్టారు. ఏమన్నారమ్మా? యోహాను తినకయో
తాగుకి ఉన్నారు, ఆయన ప్రవక్త అన్నారు. ఈయన తినుచు త్రాగుచూ ఉన్నవాడు అని చెప్పి ప్రభువుని నిందించారు. ఇంకా మనం చూస్తే కలహములను ప్రజలకు కలహములు రేపుచున్నాడని ప్రజల మధ్యలో ఈయన్ని కలహకారుడని కూడా ప్రభువుని నిందించారు. ఇంకా మనం చూసినట్లయితే ఆయనకి అనేకమైన చిక్కు ప్రశ్నలు వేశారు. ఓ బోధకుడా, ఒక పాపాత్మనే స్త్రీని తీసుకొచ్చి, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమె వ్యభిచారం చేయొచ్చు పట్టబడింది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపమన్నారు, నువ్వేం చెప్తావు చెప్పు అని అన్నారు. ఈయన కొట్టమన్నాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? పాటించినట్టు. ప్రభు వద్దన్నాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని ఈయన మీరినట్టు. అటైనా చిక్కే, ఇటైనా చిక్కే. ప్రభువుని అలా ఇరకాటంలో పెట్టాలని చిక్కు ప్రశ్నలు వేశారు. అప్పుడు ప్రభు నేల మట్టుకు వంగి, ఇదిగో వ్రాయిచ్చు ఉన్నాడు. వ్రాయిచ్చు ఉన్న ప్రభు ఒక మాట అంటున్నాడు, ఎవరు మీలో పాపము చేయలేదో మొదట ఆమె మీద రాయి వేయండి అనగానే అందరు రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంట. చూడండి, ఆయన దేవుడు గనుక వారి చిక్కు ప్రశ్నలకి దేవుడు చిక్కు విడదీసి సమాధానం చెప్పాడు. చిక్కు ప్రశ్నల ఆలకించి చిక్కులు విడదీసినావు, చిక్కు ప్రశ్నల ఆలకించి చిక్కులు విడదీసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి నువ్వు చిక్కులతో వచ్చిన, సమస్యలతో వచ్చిన ఆ చిక్కుముడి విప్పగలిగే శక్తి ఎవరికి ఉందంటే ప్రభువుకు ఉంది. ఆయన విప్పగలడు, మనుషులు దాన్ని పరిష్కరించలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో పరిష్కారం లేని సమస్య కూడా ఉంటుంది. మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు, కానీ ఎవరు చేయగలరో ప్రభువు మాత్రమే చేయగలరు. కాబట్టి ప్రభువుని చిక్కుముళ్ళు పెట్టారు, కానీ ప్రభు చిక్కుముడి ఎడదీశాడా లేదా? ఇంకొక ఆయన వచ్చి, బోధకుడా ఇదిగో పన్ను కట్టవా అని ప్రభువుని ప్రశ్నించారు. నీవు కూడా ఈ రాజ్యంలో ఉన్నావుగా, పన్ను కట్టవా అంటే అప్పుడు పేతురుతో ప్రభు అన్నాడు, ఇదిగో నీవు మొదట మరి గాలం వేయి, అందులో ఒక చేప పడుతుంది, దాని నోట్లో ఒక షెకేలు ఉంటుంది, అది నీ కొరకు నా కొరకు పన్ను కట్టు, వారికి మనం అభ్యంతరం పలకొద్దు అని చెప్పాడా లేదా? కాబట్టి ఇలా ఎన్నో చిక్కు ప్రశ్నలు వేశారు, వాటన్నిటిని ప్రభువు విడదీశారు. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువు దగ్గరికి ఎన్నో మొండివాదములు తెచ్చారు, తుదకు మరణము వరకు కూడా ఆయన్ని తీసుకుని వెళ్ళారు. ఈ శ్రమలన్నీ కూడా రక్తము చిందించుట అయి ఉన్నదన్నారు అయ్యగారు. ఈ శ్రమలన్నీ కూడా ఏంటి? రక్తము చిందించుట. సాధారణంగా మనము ఏమంటాం? మనుషుల్ని అడిగితే, అయ్యా ఇంత సంపాదించావు ఎలాగంటే, నా చెమటోడ్చి నేను సంపాదించానండి అంటాం. ఏమ్మా, చెమటోడ్చి ఏం చేశాను నేను? ఈ చెమటోడ్చడమే రక్తము చిందించుటతో సమానం. అందుకని గెత్సెమనే వనములో ప్రభువు చెమట ఏమైంది? రక్త బిందువుగా మార్చబడింది. ఒక మాట చెప్పాలంటే, సిలువకు ముందు అసలు శ్రమ ఇక్కడే భరించాడు ఆయన. ఈ భూలోకంలోనికి సాతాను ఎన్నో వేల దురాత్మలన్నీ కూడా ఆయన మీదకి వదిలేశాడు ఒకసారి. గెత్సెమనిలో అది శిష్యులు చూడలేదులే కానీ ఆ శ్రమ చాలా భయంకరమైనది. తండ్రి విడిచిపెట్టేసేస్తున్నాడు, శిష్యులు విడిచిపెట్టి, నాన్న వారు ఎవ్వరు కూడా ఆయనకి తోడు లేరు. ఆయన అంతగా పెండబడ్డాడు అన్నమాట అక్కడ గెత్సెమనిలోనే. అంత శ్రమ పడితేనే చెమట ఏమైపోయింది? రక్త బిందువుగా మార్చబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు పొందిన శ్రమలే ఆయన రక్తము చిందించుట అన్నారు దేవదాసయ్య గారు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 5:7, శరీరధారి అయిన దినములలో యేసు ప్రభు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అతడు అంగీకరింపబడిను. చూడండి, ప్రభువు మహారోదనము చేసినని ఉంది ఇక్కడ. ఏం చేశాడంటమ్మా? మహారోదనము చేశాడు. అదే రక్తము చిందించుట. శుక్రవారము అసలు రక్తము కార్చును కానీ ముంగుర్తు రక్తము ముందుగానే కార్చును అన్నారు అయ్యగారు. శుక్రవారం అసలు రక్తం చిందించాడు సిలువ మీద, కానీ ఈ శ్రమలన్నీ కూడా ముంగుర్తుగానే ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కార్చివేశాడు.
కాబట్టి శుక్రవారం అసలు రక్తము చిందించుటైతే గురువారమే ఆయన శరీర రక్తములో ఇవ్వగలడు. ఇది మొదటి అద్భుతము అని అన్నారు. సహజంగా కానా వివాహములో ప్రభు మొదటి అద్భుతం చేశారంటారు, అవునా? యోహాను సువార్త 2:11 ఏముంటుందంటే, యేసు ఈ సూచక్రియలను తన శిష్యుల ఎదుట చేసెను, ఆ సూచక్రియలను బట్టి వారు ఆయన యందు ఏమయ్యారో విశ్వాసము నమ్మిక ఉంచారంటారు. కానీ ప్రభు ముందు రోజే సిలువకి ఎక్కక ముందే తన శరీర రక్తాలను శిష్యులకు ఇచ్చాడు. ఇదే గొప్ప అద్భుతము. ఇక్కడే తన శరీరం ఇచ్చేశాడు, ఇక్కడే తన రక్తము సిలువకు ముందే శిష్యులకి ఏం చేశాడు? ఇచ్చి వేశాడు. ఇదే గొప్ప అద్భుతమై ఉంటూ ఉన్నది. మూడవదిగా మనము చూస్తే, పునరుద్ధానము తర్వాత 2000 సంవత్సరాల నుండి తన విశ్వాసులకు ఆయన తన శరీర రక్తములను ఇచ్చుచూనే ఉన్నారు. అమ్మా, పునరుద్ధానం తర్వాత ఇవ్వలేదా ప్రభు? ఇచ్చాడు, ఇవ్వలేదా? ఈ అమ్మాయి శిష్యులు మార్గంలో ఉన్నారు. వారితో పాటు ఎవరు నడిచారు? ప్రభువారు నడుస్తూ ఉన్నారు. యెరూషలేములో జరిగిన సంగతులన్నీ ఈయనకు వివరిస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పొద్దుగుంకింది. అయ్యా, నువ్వు మాతో కూడా ఉండమని వాళ్ళు బలవంతం చేశారు. అప్పుడు వారు రొట్టెను కాలుస్తూ రొట్టెను ఆయనకి ఇవ్వగానే, రొట్టెను ఇలా విరవగానే ఇది ప్రభు సుమి అని వారికి అర్థమైపోయింది. రొట్టె విరవగానే వారి హృదయాలంట వారికి ఏమైంది అంట? మండిని. చూడండి, ప్రభువు రొట్టె విరుచుట ద్వారా వీరికి తన్ను తాను ఏం చేశాడు? బయలుపరుచుకున్నారు. కాబట్టి పునరుద్ధానం తర్వాత 2000 సంవత్సరాల ప్రభు తన శరీర రక్తాలను మనకి ఇచ్చునే ఉన్నాడు. పాత శరీరము పాత రక్తము గతించెను, మహిమ శరీరము మహిమ రక్తము ఇచ్చుచుండెను అని అన్నారు. పాత శరీరము పాత రక్తం గతించిపోయింది. ఇప్పుడు ఏ శరీరమో? మహిమ శరీరము మహిమ రక్తాన్ని ప్రభు పునరుద్ధానం తర్వాత తన శిష్యులైన వారికి మనకు ఏం చేస్తున్నాడు? ఇచ్చుచూ ఉన్నాడు. శరీరము విశ్వాసులకు ఇచ్చుచుండగా తరగవలెను, కానీ తరిగిపోలేదు. తరిగిపోయిందా ఏమ్మా? 100 ఏండ్ల నుంచి తింటున్నాం, తరిగిపోయిందా? మన దగ్గర బస్తా బియ్యం వేయించుకుంటే ఒక నెలకి తరిగిపోద్ది. ఏమైపోద్దమ్మా? తరిగిపోయింది. మరలా ఏం కావాలా? మరలా వేయించుకోవాలా. కానీ ప్రభు శరీరము రక్తం ఏమవట్లేదంట. అయ్యగారు అన్నారు, ఎందరెన్నో మార్లి లాయిన్లాలో వందించి తిన్నాను, బాధాయో తరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తో కొని రండి, ప్రభువే మన విందు. కాబట్టి శరీరము విశ్వాసులకు ఇచ్చుండగా తరగవలేను, కానీ పాప శరీరం అయితే తరిగిపోద్ది. కానీ ఈయన శరీరం ఏమి లేదు, పాపము లేదు గనక తరుగనేది లేదు. కాబట్టి ఆయనకు పునరుద్ధాన శరీరము రాకముందే పాపము లేని శరీరము వారికి ఇవ్వగలిగెను. శిష్యులు అది ఏమైనది, అది ఎట్లు వారిలోనికి వచ్చినది తెలియదు, కానీ రొట్టె ద్రాక్షారసము మాత్రం వారికి కనబడినది, వారిలోనికి వెళ్ళినట్లు తెలిసినది, కానీ శరీర రక్తము వారిలోనికి ఎట్లు వెళ్ళినది తెలియకపోయినది అని అన్నారు అయ్యగారు. అయినను ప్రభువు చెప్పినది నమ్ముట వారి పని, వారు అమాయకులు అన్నారు. ఏమన్నారమ్మా? చూడండి, కొంతమంది అమాయకంగా ఉంటారు. ఏది ఇచ్చినా ఏం చేస్తారు? తీసుకుంటారు. అయ్యో, ఇది తీసుకుంటే ప్రమాదమా, ఇది తీసుకుంటే హాని వారికి తెలియదు. వారు ఎవరంట? అమాయకులు. మీరే అంటారు, కొంతమంది ఏమంటారు? అమాయకపు. కాబట్టి శిష్యులు కూడా ఎవరంటే అమాయకులు అన్నారు దేవదాస్ గారు. ఇక్కడ ప్రభు రొట్టెని విరిచి ఇదిగో పుచ్చుకునడి నా శరీరం అనగానే వాళ్ళు ఏం చేశారు? నమ్మి తీసుకున్నారు. ప్రభు అనే వారికి తెలుసు ఆయన ఇచ్చింది సరి అయినది అని చెప్పేవారు నమ్మి ఏం చేశారు? తీసుకున్నారు. వారు అమాయకులు అన్నారు. ప్రశ్నలు వారికి లేవు అన్నారు. ఇప్పటి కాలంలో ఎవరికన్నా ఏదైనా చెప్తే ముందు ప్రశ్నలు టప అడుగుతారు. అమ్మా రేపు వచ్చి ఇదిగో ఈ కుర్చీలే అన్నావు అనుకో, రేపు ఎందుకు పాస్టర్ గారు, ఈరోజు ఆదివారం కదా, రేపెందుకు కుర్చీలు ఏమంటున్నారు, రేపేం కార్యక్రమం ఉంది ఏమ్మా, రేపేమన్నా పండగ, రేపేమన్నా విశేషమా, రేపు ఎవరిదన్నా పుట్టినరోజా, లేదా రేపు ప్రత్యేకమైన ప్రార్థనా కూటం ఉందా, 100 అడుగుతారు. మీరు అమ్మా అడుగుతారా? అడగరా? కానీ శిష్యులు అంట ఏ ప్రశ్న అడగలేదంట. కాబట్టి వాళ్ళు అమాయకులు అనాలా అనకూడదా?
మిమ్మల్ని అంటలా అమాయకులని. ఎవరంట? శిష్యులు అమాయకులు. వారు ఏం అడగలేదు, ఏ ప్రశ్న అడగలేదంట ప్రభువుని. కాబట్టి వారు ఎవరన్నారు అయ్యగారు? అమాయకులు. ఇదే గొప్ప విశ్వాసం అన్నారు. విశ్వాసమునకు ప్రశ్నలు ఉండవు కానీ తృప్తి దొరుకును అని అన్నారు. ఏమంటదంట? విశ్వాసమునకు ప్రశ్నలు ఉండవు కానీ తృప్తి మాత్రము ఉండును అన్నారు అయ్యగారు. విశ్వాసకి ఏముండవంట? ప్రశ్నలు ఉండవు కానీ ఏముంటుంది? తృప్తి ఉంటుంది. అమ్మో, నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఆయన చెప్పినట్లు నేను చేస్తా, ఇంకేమి లేదు, అనుమానం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసముతో మనం కూడా ఏం చేయాలా? ఆయన శరీర రక్తాలను తీసుకోవాలా. ఆయన దేవుడని వారికి బాగా తెలిసినది కనుక ఆయన చెప్పినది వారు నమ్మిరి గనుక మనము కూడా ఈ సంస్కారమును విశ్వాసముతో పుచ్చుకొనవలెను. పౌలు గారు చెప్పినట్లు అవిశ్వాసముతో కానీ సరి అయిన ప్రవర్తన కానీ లేకుండా తీసుకుని రాదు. అది ఎలాగూ జరుగునని అవిశ్వాసముతో తీసుకున్న అదే కలంకము. కాబట్టి అవిశ్వాసము తీసుకుంటే ఏమైపోతాం? కలంకం, అయోగ్యత అంటే అదే. కాబట్టి వారు విశ్వాసంతో నమ్మి తీసుకున్నారు. ఇది నువ్వు ప్రభు శరీరం ఎలాగొస్తుంది మనలోకి? నువ్వు విశ్వాసంతో తీసుకుంటే ఆయన శరీరం, లేకపోతే పాదిరి గారు ఇచ్చే రొట్టె అంటావు. ఏమంటావు? చాలామంది అడుగుతారు, అమ్మా ఈరోజు మీకు సంస్కారం ప్రభు శరీర రక్తాలు ఇచ్చారంటే, ఇచ్చాడమ్మా, పాదిరి గారు రొట్టె ఇచ్చాడు, ద్రాక్షారసం ఇచ్చాడు. ఏమ్మా బయటికి ఇలాగ ఇదే చెప్తారా? చూడండి, అక్కడే అర్థమయ్యేది. మీ మాటల్లోనే నీ విశ్వాసం తెలిసిపోద్ది. అమ్మా పాదిరి గారు రొట్టె ఇచ్చారమ్మా, మాకు ద్రాక్షారసం కూడా ఇచ్చారన్నారు అనుకో, నువ్వు ఎలా పలికావు? అవిశ్వాసంగానే పలికావు. అంటే నువ్వు తీసుకుంది ఏంటి? రొట్టె, ద్రాక్షారసం అని నువ్వే చెప్తున్నావు. లేదమ్మా ప్రభు శరీరము, ప్రభు రక్తం నేను ఈరోజు పుచ్చుకున్నానంటే నువ్వు ఎలా పలికినట్టు? విశ్వాసంతో నువ్వు పుచ్చుకున్నావు, ప్రభు శరీరం నువ్వు నమ్మావు, ప్రభు రక్తం అని నువ్వు నమ్మావు. కాబట్టి ప్రతి వాడు కూడా తను ఏం చేయాలా? పరీక్షించుకొని విశ్వాసముతో ప్రభు యొక్క శరీర రక్తాలను ఏం చేయాలా? తీసుకోవాలి. ఇలా తీసుకుంటే అవిశ్వాసంతో తీసుకున్న అదే అయోగ్యత అన్నారు దేవదాస్ గారు. అవిశ్వాసంతో తీసుకుంటే ఏంటంట? అయోగ్యత. విశ్వాసంతో తీసుకుంటే అంట దానివల్ల నీకు మేలు జరుగుద్దంట, కీడు తొలగిపోద్ది అన్నారు. విశ్వాసంతో తీసుకుంటే ఏం జరుగుద్దంట? మేలు జరుగుద్ది, నీ మీదకి ఎటువంటి కీడు రాదు. కానీ అవిశ్వాసంతో తీసుకుంటే అంట కీడు వచ్చును, మేలు రానే రాదు అని అన్నారు. కాబట్టి ప్రభు శరీర రక్తాలు ద్రాక్షారసం చూసినప్పుడు ప్రభు రక్తం అని నమ్మండి. ఆయన మరి శరీరం చూసినప్పుడు, రొట్టె చూసినప్పుడు ఆయన శరీరం అని నువ్వేం చేయాలా? నమ్మి తీసుకోవాలి. నమ్మిని మీరు ఎవరవుతారంటే ధన్యులు అవుతారు. శిష్యులు అమాయకులు కనుక వాళ్ళు ఏ ప్రశ్న వేయలా. ప్రభు ఇచ్చాడు, ఇదిగో నా శరీరము అనగానే ఏం చేశారు? పుచ్చుకున్నారు. నా రక్తము అన్నారు, ద్రాక్షారసం ఇచ్చి ఏమన్నారు? తీసుకున్నారు, నమ్మారు. వారి దగ్గర ప్రశ్నలు లేవు. అయ్యా నీ శరీరం ఎలా అవుతుంది, ఇది ఈ ద్రాక్షారసం కదా, నీ రక్తం ఎలా అవుతుంది అన్నారా వారు? వారిలో ప్రశ్నలు లేవు. కాబట్టి వాళ్ళు ఎవరో? విశ్వాసులు. ఎవరంట? విశ్వాసులు. రాకడ విశ్వాసులు అవ్వాలంటే ఏ అనుమానం ఉండకూడదు. సంపూర్ణంగా నమ్మితేనే మేఘం ఎక్కుతాం. ప్రభు ఇప్పుడే వస్తున్నాడు అంటారా? పాస్టర్ గారు అట్టాగే చెబుతాడులే, ఆయనకి పనా పాడా ఏమ్మా అనుకునే వాళ్ళు లేరా? కానీ ప్రభు వస్తున్నాడని చెప్పినప్పుడు నమ్మిన వారు ఎవరో? ధన్యులు. అయ్యగారు అన్నారుగా, ఈవేళ ప్రభువు వచ్చు నన్ను కొను వాడే ధన్యుడు అని అన్నారు. ఈవేళే ప్రభు వచ్చును అనుకున్నవాడు ఎవరంట? ధన్యుడు. వారు ప్రభు ఇచ్చు రాకడ దీవెన పొందుదురు అని అన్నారు 97వ పాటలు. నమ్మితేనే ధన్యులు, వారే దీవెన పొందుతారంట. నమ్మకపోతే ధన్యత లేదు, ఏమి లేదు, దీవెన లేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ప్రభు నా శరీరం అని ఇచ్చారు, శిష్యులు నమ్మి తీసుకున్నారు. నా రక్తం అని ఇచ్చారు, నమ్మి తీసుకున్నారు. వారిలో ఏమి లేవంట? ప్రశ్నలు లేవు. కాబట్టి వారు అమాయకులు అన్నారు అయ్యగారు. మనలో ప్రశ్నలు చాలా ఉన్నాయి, మనం ఎవరం కాదు, అమాయకులం కాదు. కాబట్టి ప్రశ్నలు లేనిదే విశ్వాసం. చూస్తే అందరూ నమ్ముతారు, చూడకుండా నమ్మటమే గొప్ప సంగతి. వారు చూసి నమ్మారా? చూడకుండా నమ్మారా? ఇంకా ఆయన శరీరం అవలా, కానీ వారు చూడకుండానే నమ్మారు, ఆయన శరీరం అని నమ్మారు. కాబట్టి వారు ఏమయ్యారు? ధన్యులు అయ్యారు. భూమిని తల్లక్రిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చారని గొప్ప సాక్ష్యం పొందారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సంస్కార భోజనంకి వచ్చిన వారలారా, ప్రభు శరీరం అని మీరు నమ్మండి, ప్రభు రక్తమే నా కొరకు ఇస్తున్నారని నమ్మండి.
అది ఎలాగూ నాలోకి వెళ్తుందో నాకు తెలియదు, కానీ ప్రభు ఇచ్చారు, నేను నమ్ముతున్నా, నాకు మేలు జరుగుతుంది, నాకు కీడు తొలగుతుందని నమ్మి తీసుకోండి. మీరు కూడా ఏమవుతారు? ప్రభు శరీర రక్తాల వల్ల కలిగే భాగ్యాలు ఏం చేస్తారు? పొందుకోగలరు, స్వతంత్రించుకోగలరు. అట్టి గొప్ప దీవెన పరిశుద్ధాత్మ తండ్రి చేరిన మనకెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతులుగా ఫలింప చేయమని. నీ శరీరము నీ రక్తమును ప్రభా పుచ్చుకొని చుండగా విశ్వాసముతో నమ్మి తీసుకున్నట్టే యోగ్యత అన్నారు, నమ్మకుండా తీసుకుంటే అయోగ్యత అన్నారు. విశ్వాసమునకు ప్రశ్నలు ఉండవు, తృప్తి మాత్రం ఉండును అన్నారు దేవదాసయ్య గారు. అలాగే మేము కూడా విశ్వాసముతో ప్రశ్నలు వేయక, సందేహించక, తృప్తి కలిగి నీ శరీర రక్తాలు అందుకుని అనుభవించగల గొప్ప ధన్యత మా అందరికీ దయచేయమని మా మంచి విందు యజమానుడైన యేసయ్య ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.